ప్రేక్షకులను మెప్పిస్తోంది నారా రోహిత్. సుందరకాండ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ ప్రేక్షకులు మా చిత్రాన్ని అమితంగా ఆదరిస్తున్నారు అని అన్నారు హీరో నారా రోహిత్. ఆయన కథానాయకుడిగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సుందరకాండ చిత్రం ఇటీవలే విడుదలైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ, సినిమాలో సత్య పాత్రను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వెంకీ రాసిన డైలాగ్స్ గురించి చాలామంది ప్రత్యేకంగా చెప్పారు అని అన్నారు. వెంకటేష్ నిమ్మలపూడి మాట్లాడుతూ, సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. నారా రోహిత్ నన్ను నమ్మి ఉండకపోతే ఈరోజు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు అని అన్నారు. ఈటీవీ 30 ఏళ్ల సంబరం. ఈటీవీ 30 ఏళ్ల ప్రయాణంలో మలుపులెన్నో, గెలుపులెన్నో, సాటిలేని ఘనతలెన్నో, సృష్టించిన చరితలెన్నో. ఈటీవీ పుస్తకంలోని పుటల్ని ఒక్కసారి వెనక్కి తిప్పి చూస్తే ఎన్నో మజిలీలు, మరెన్నో మధుర స్మృతులు. ఆ అద్భుత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు వైపు మరింత బలంగా అడుగులు వేసేందుకు అవసరమైన ఉత్సాహాన్నిచ్చేలా సాగిన వేడుకల్లో తెలుగు సినీ ప్రముఖులు, టీవీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. కళ్ళు మిరుముట్లు గొల్పేలా వెలుగు జిలుగులతో ముస్తాబైన ఆడిటోరియంలో జరిగిన వేడుకలు ఆద్యంతం అత్యంత కమనీయం, రమణీయం, మధురాతి మధురం. రామోజీరావు లేఖ అతిపెద్ద అవార్డు అంటున్న రాజమౌళి. నేను మొదట దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ ఈటీవీలో ప్రసారమయ్యేది. నా తప్పుల్ని, నేను ఏమి నేర్చుకోవాలో అన్నింటినీ ఎత్తి చూపించింది. అన్నింటికన్నా ముఖ్యంగా కష్టపడే తత్వాన్ని నేర్పించింది. ఈ విషయాలను నేను నెగిటివ్గా చెప్పడం లేదు, చాలా పాజిటివ్గా చెబుతున్నాను. అప్పట్లో 1.5 ఏళ్ల పాటు రోజు 17 నుండి 18 గంటలు పనిచేయడం ప్రస్తుత నా స్థితికి పునాది. దానికి ఈటీవీకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఈగా సినిమా చేసినప్పుడు రామోజీరావు నుంచి నాకు అభినందనల లేఖ అందింది. నాకొచ్చిన రకరకాల అవార్డుల కంటే రామోజీరావు లేఖ నాకు అతిపెద్ద పురస్కారం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.